శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 123వ భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో పరశురాముడు కార్తవీర్యార్జున్ని వధించి ఆ కామధేనువుని దూడని తీసుకువచ్చాడు. కార్తవీర్యార్జునుడు నేలకోలగా అతని 10,000 మంది కొడుకులు పరశురాముని ఎదుర్కొనలేక యుద్ధభూమిని వదిలి వెళ్ళిపోయారు. శత్రుభయంకరుడైన పరశురాముడు ఆ దూడతో సహా ఉన్న ఆవును తీసుకుని వెళ్ళాడు. హోమధేనువుని తిరిగి ఇచ్చి తండ్రికి తోడబుట్టిన వారికి తన పరాక్రమాన్ని తెలివి చెప్పేసరికి జమదగ్ని పరశురామునితో ధర్మవాక్యాలు కొన్ని పలుకుతున్నాడు. ఓ కుమార, దేవతలందరూ తమ తమ పరాక్రమాన్ని తెచ్చి ఒకచోట పెట్టి రాజుని చేశారు. ఆ విధంగా గొప్ప వేలుపోయిన రాజుని పట్టుదలతో వెళ్ళి ఎందుకు చంపావు? తాలిమి మనకును ధర్మము, తాలిమి మూలంబు ధర్మ తత్వంబునకున్, తాలిమి కలదని ఈసుండు ఏలించును బ్రహ్మపదమునెల్లన్ మనలన్. ఓర్పు మనకుండవలసిన ధర్మం. అన్ని ధర్మతత్వాలకు ఓర్పే మూలం. అటువంటి ఓర్పు ఉందనే ఈశ్వరుడు మనల్ని బ్రహ్మపదాన్నంతటినీ పాలించేలా చేశాడు. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు, సౌఖ్యములెల్లన్ క్షమ కలుగ తోవ కలుగును, క్షమ కలుగంతోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుండు తండ్రి. ఓ కుమారా, ఓర్పు ఉన్నవారికి సంపద కలుగుతుంది. ఓర్పు అంటే అది ఉంటే విద్య లభిస్తుంది. అన్ని సౌఖ్యాలు ఓర్పుతోనే లభిస్తాయి. సదయుడైన విష్ణువు క్షమ కలిగిన వారిని మెచ్చుకుంటాడు. పట్టపు రాజును చంపుట కట్టలుకున్ విప్రుంచంపు కంటెన్ పాపం బట్టిట్టనకు నీవి చెట్టసెడన్ దీర్ఘ సేవ చేయుము తనయ. ఓ కుమారా, నీవు చేసింది మహాపాపం. మహారాజుని చంపడం అనేది కోపంతో ఒక బ్రాహ్మణ్ణి చంపిన దానికంటే ఎక్కువ పాపం. ఇక నీవు మారు మాట్లాడక ఈ పాపం పోవడానికి వెంటనే తీర్థయాత్రలకు వెళ్ళమన్నాడు. ఓ పరీక్షణ్ మహారాజా, ఈ విధంగా జమదగ్ని తన కొడుకైన పరశురాముణ్ణి ఆజ్ఞాపిస్తే మహాప్రసాదమనే ఆ పరశురాముడు శీఘ్రంగా 1 సంవత్సరం పాటు ప్రయాణం చేసి ప్రయత్నపూర్వకంగా తీర్థయాత్రలన్నీ తిరిగి చేసి వచ్చాడు. అలా వచ్చిన తర్వాత ఒక రోజుని జమదగ్ని భార్య నీటి కోసం గంగానదికి వెళ్ళింది. ఆ గంగా ప్రవాహంలో అప్సరకాంతా సమూహంతో సొగసుగా జలవిహారం చేస్తున్న వారిని చూడవీలుగా అని వానిని పద్మమాలికలు ధరించిన చిత్రరథుణ్ణి తన భర్త ఆజ్ఞను మరిచి ఆసక్తితో చూస్తూ ఉండిపోయింది. ఈ విధంగా గంధర్వరాజైన చిత్రరథుణ్ణి చూచిన కారణంగా ఆలస్యం చేసింది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అయ్యో, గంగకు వచ్చి చాలా చేపోయింది, హోమ సమయం కూడా దాటిపోయింది, నేనిక్కడ ఇలా ఉండిపోయానేంటి? మునీశ్వరుడు జమదగ్ని ఏమంటాడో ఏమిటో అనుకుంటూ వెంటనే ఆ నీటి కడవని తలకెత్తుకుని వచ్చి అక్కడ పెట్టి నమస్కరించి చేతులు జోడించి భర్త ముందు నిలబడగా చూసి తపస్వి అయిన జమదగ్ని తన భార్య ఎందుకు ఆలస్యంగా వచ్చింది అన్న విషయాన్ని దివ్యదృష్టితో గ్రహించాడు. మదించిన దీన్ని చచ్చేలా కొట్టండి అని తన సుతులకు చెప్పగా ఆ కుమారులు దుఃఖిస్తూ తన తల్లిని చంపలేకపోయారు. జమదగ్ని మహర్షి తన భార్యను చంపని కొడుకులను
తన భార్య రేణుకను చంపుమని పరశురాముని ఆజ్ఞాపించగా అతడు తండ్రి అడుగులకు మ్రొక్కి వెనకాడక అన్నను తండ్రిని ఖండించాడు. పరశురాముడు తన తల్లిని సోదరులను చంపమని తండ్రి ఆజ్ఞాపించగా తాను చంపకపోతే కీడు కలిగేలా జమదగ్ని చంపేస్తాడు. అలా కాక తండ్రి ఆజ్ఞను పాటిస్తే తపోధనుడైన తండ్రి తల్లిని సోదరులను తప్పక బతికించగలడని భావించి వెంటనే తల్లిని సోదరుల్ని చంపాడు. తన తండ్రి గొప్పతనం తెలియకపోతే, తండ్రిపై అంత నమ్మకం లేకపోతే చంపడానికి పరశురామునికి చేయి ఆడుతుందా? ఆడదు కదా. పరశురాముడు ఎదురు చెప్పకుండా గొడ్డలితో భార్యను అంటే జమదగ్నిని సుతులను వధింపగా జమదగ్ని తల ఊపుతూ మనస్సులో మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న తండ్రిని చూచి పరశురాముడు వెంటనే ఈ చచ్చిపడి ఉన్న వారిని ప్రాణాలు ప్రసాదించాలని చెప్పు అని తండ్రి పాదాలకు నమస్కరించాడు. మునివారి ప్రాణాలను తిరిగి అనుగ్రహించగా వాళ్ళు ఎప్పట్లాగే లేచి నిల్చున్నారు. ఇప్పుడు ఒక గొప్ప నీతి సూత్రం భాగవతం చెప్తోంది. తన తండ్రి జమదగ్ని చనిపోయిన తన తల్లిని సోదరుల్ని బతికింపగల సామర్థ్యం కలవాడని తెలిసి పరశురాముడు వారిని చంపాడు. అతడు అలా చంపాడు కదా అని తండ్రి ఆజ్ఞాపించిన ఎవ్వరూ తల్లిని సోదరుల్ని చంపకూడదు. లోకంలో కొంతమంది మహాత్ములు ఉంటారు. వారు నిగ్రహానుగ్రహ సమర్థులు. వారు ఏ పనైనా చేయగలరు. అలాంటి సమర్థుడు జమదగ్ని. ఈ విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం కొడుకు పరశురాముడికున్నది. అందుకే తండ్రి చెప్పిన విషయాన్ని పాలించి కన్నతల్లిని సోదరుల్ని గొడ్డలతో నరికివేశాడు. తండ్రిని తిరిగి బతికించమని ప్రార్థించాడు. సమర్థుడైన జమదగ్ని తన భార్యను పిల్లలను తిరిగి బ్రతికించాడు. దీన్ని ఉదాహరణగా తీసుకుని నా తండ్రి చంపమన్నాడంటూ లోకంలో మిగిలిన వారు తల్లిని సోదరుల్ని సంహరిస్తారేమో. పితృవాక్య పరిపాలనకు కట్టుబడడం అంటే ఈ అంశాన్ని గురించి ఇక్కడ స్పష్టంగా అందరికీ హెచ్చరిక చేస్తున్నాడు కవి. ఏ గ్రంథానికైనా ప్రయోజనం ప్రపంచ శ్రేయస్సు. చారిత్రక విషయాలను సత్యాలను స్పష్టంగా సూటిగా కవి చెప్పవలసి ఉంటుంది. ఎవరో ఏదో చేశారని అవన్నీ మనం చేయలేం, చేయకూడదు కూడా. అందుకే పరశురామ కథాప్రసంగంలో అపూర్వ ప్రయోజనాన్ని ఆశించి కొసమెరుపుగా ఈ పద్యాన్ని చెప్పాడు కవి. పరశురామున కోడి పరుగులు పెట్టిన అర్జునపుత్రకు ఆత్మయందు తండ్రి మ్రొగ్గుటకు సంతప్తులై పొగలుచు ఇంతటా అంతట నెడరు వేచి తిరిగి ఆడుచు ఒక్క మనమున రాముడని కన్నంతోడ నరుగు పిదప పగతీర్పతరియని వరతించి హోమాలయంబున సర్వేసునాత్మ నిలిపి నిరుపమ ధ్యాన సుఖవృత్తి నిలిచియున్న పుణ్యు జమదగ్నినందరును పొదిని పెట్టి కదలకుండగ తలత్రెంచి కొనుచు చనిరి యుద్ధమేతించి అడ్డమేతించి రేణుక అడచి కొనగా. పరశురాముని ముందు నిలబడలేక ఓడిపోయి పారిపోయిన కార్తవీర్యార్జుని యొక్క సుతులు తమ తండ్రి మరణించినందుకు బాధపడి తగిన సమయం కోసం ఎదురుచూస్తూ ఒకరోజు పరశురాముడు అడవికి వెళ్ళిన వేళ పగ తీర్చుకోవడానికి ఇదే అదనని వచ్చి హోమశాలలో నిశ్చలంగా కూర్చుని తన చిత్తంలో పరమేశ్వర ధ్యానం చేస్తున్న జమదగ్ని మహర్షిని రేణుక అడ్డు వచ్చి ఆపు చేస్తున్నా ఆగక కదలకుండా గట్టిగా పట్టుకుని అతని తల నరికి వెళ్ళిపోయారు. కార్తవీర్యార్జున సుతులు తమ తండ్రిని నీవు చంపిన వైరం మర్చిపోకుండా ఈనాడు వచ్చి మీ తండ్రిని చంపారు. ఓ పరశురామా, ఈ శత్రువులను శిక్షించుటకు రా అంటూ ఆ మునికళేబరంపై పడి రేణుక బాధాతప్త హృదయంతో పరశురాముడు వచ్చి చూసేసరికి 21 మార్లు గుండెపై మోదుకుంది. ఇట్లప్పుడు తల్లి మొరవిని జమదగ్ని కుమారులు వచ్చి ఇట్లని విలపించిరి. ఓ తండ్రి, నీ కొడుకులు తోడు రాకుండా వాకిలి నుండా కూడా కదలవు కదా. అలాంటి నీవు కార్తవీర్యార్జుని కొడుకుల వల్ల శ్రమపడి స్వర్గానికి ఒంటరిగా ఎలా వెళ్ళగలిగావు అని విలపిస్తున్నారు. అప్పుడు పరశురాముడు అంటున్నాడు, ఓ అన్నలారా, దుఃఖించకండి. మన తండ్రి శరీరాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నేను పగ తీర్చుకుని వస్తా అంటూ తన చేతి గండ్రగొడ్డలి
అంచు కాంతి అధికం కాగా భయంకరుడై పరశురాముడు కోపంతో కార్తవీర్యార్జుని కొడుకులున్న పట్టణానికి వెళ్ళి బ్రహ్మఘాతులైన ఆ అర్జున పుత్రుల్ని పట్టి చంపేశాడు. ఓ పరీక్షన్ మహారాజా, పరశురాముడు శత్రువుల శిరస్సును పడగొట్టి కొండలుగా పోగులు పెట్టాడు. రాజులు శత్రువులు భయపడేలా పెద్ద పెద్ద రక్త నదులు పొంగిపారాయి. అంతటితో ఆగకుండా తన తండ్రిని చంపిన రాజా పుత్రులపై పగ తీర్చుకునే నిమిత్తం లోకంలో క్షత్రియ శబ్దం లేకుండా 21 సార్లు పరశురాముడు క్షత్రియులందరినీ వెదకి చంపాడు. పగ తీర్చుకోకపోతే అతను కొడుక, ప్రతీకారం తీర్చుకుని పరశురాముడు నిజమైన కొడుకు అనిపించుకున్నాడు అని భాగవతం చెప్తోంది. ఈ విధంగా పరశురాముడు ఆ శత్రురాజును తునుమాడిన ఆ రక్తంతో శమంతక పంచకం అనే చోట 9 మడుగులు చేసి తన తండ్రి యొక్క తెగిన శిరస్సును శరీరంతో కలిపి తాను సర్వదైవ స్వరూపుడు కాబట్టి తనను ఉద్దేశించి యాగాన్ని నిర్వహించి హోతకు తూర్పు భాగాన్ని, బ్రహ్మకు దక్షిణ భాగాన్ని, అథర్వునకు పశ్చిమ భాగాన్ని, ఉద్గాతకు ఉత్తర దిక్కును, మిగిలిన వారికి మిగిలిన విధి దిక్కులను, కశ్యపునకు అన్ని దిక్కులకు మధ్యలో ఉన్న భూమిని, ఉపద్రష్టకు ఆర్యావర్త ప్రాంతాన్ని, సదస్యులుగా వచ్చిన బ్రాహ్మణ సభ్యులకు తక్కిన ప్రాంతాలను దానంగా ఇచ్చాడు. బ్రహ్మనదిగా పేరు పొందిన సరస్వతీ నదిలో అవభృత స్నానం చేశాడు. పాపరహితుడై మేఘాల నుండి వెలువడ్డ సూర్యునిలా గొప్ప కాంతితో ప్రకాశించాడు. అంతలో ఆప్తుడైన పరశురాముని వలన శరీరం పొందిన జమదగ్ని తన తపోబలంతో ఆకాశంలో ఉన్న సప్తర్షి మండలంలో 7వ నక్షత్రంగా వెలుగులు చిమ్ముతున్నాడు చూడమని భాగవతం చెప్తోంది. సప్తర్షి మండలంలో కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతమ, వశిష్ఠ, జమదగ్ని అనేవారు ఉంటారు. ఆ జమదగ్ని మహర్షిపుత్రుడు గొప్పవాడు, పద్మాక్షుడైన పరశురాముడు కీర్తి కలవాడై రాబోయే మన్వంతరంలో సప్తర్షుల్లో ఒకడై ప్రకాశిస్తాడు. 71 దివ్య యుగాల కాలాన్ని ఒక మన్వంతరం అంటారు. మనం ప్రస్తుతం వైవస్వత మన్వంతర కాలంలో ఉన్నాం. శాంత చిత్తుడగుచు సంగ విముక్తుడై భవ్యుడై మహేంద్ర పర్వతమును ఉన్నవాడు రామున్ రోజతో గంధర్వ సిద్ధవరులు నుతులు చేయుచుండా. పరశురాముడు ప్రశాంత చిత్తుడై బంధాలు విడివిడినవాడై యోగ్యుడై గంధర్వులు సిద్ధులు మొదలగు వారు కీర్తిస్తుండగా మహేంద్ర పర్వతంపై ఉన్నాడు. భగవంతుడు హరి ఈ క్రియ భృగుకులమున పుట్టి ఎల్ల పృథివీపతులన్ జగతీభారము వ్రాయగా పగగొని పలుమారు చంపే బవరమున నృపా. ఓ పరీక్షన్ మహారాజా, భగవంతుడైన విష్ణువు ఈ విధంగా భృగువంశంలో పరశురాముడై జన్మించి పగతో యుద్ధంలో రాజులందరినీ వధించి భూభారం తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. శ్రీ సుఖబ్రహ్మ చెప్పారు. తరువాత మరో కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.